నమస్కారం. V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం మొదటి దశ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని. మద్యం బార్ల లైసెన్స్ల కోసం ఈ నెల 26 వరకు దరఖాస్తుల ఆహ్వానం మీడియా సమావేశంలో వెల్లడించిన ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయ్ శేఖర్. బంగారు కుటుంబాలకు వైద్యులు మార్గదర్శకులు కావాలి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నగర కమిషనర్ మౌర్య. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి జిల్లా తలకోనలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మొదటి దశ పునర్నిర్మాణ పనులకు సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా ఆలయాల నిర్మాణం, పునర్నిర్మాణం పనులను వేగవంతం చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. మొదటి దశగా శ్రీ సిద్ధేశ్వర స్వామివారి గర్భాలయం, అర్ధమండపం, శ్రీ పార్వతీదేవి అమ్మవారి గర్భాలయం, మహామండపం పనులను పునర్నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు టీటీడీ చైర్మన్ వెల్లడించారు. ఈ పనుల కోసం మొదటి దశగా ఇప్పటికే 2 కోట్లు టీటీడీ విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని అన్నారు. ఈ నిధులతో పాటు సదరు పనులకు, ఇతర అభివృద్ధి పనులకు దశల వారీగా మరిన్ని నిధుల సహకారం అందిస్తామని అన్నారు. వీటితో పాటు ముఖమండపం, నంది మండపం, రాజగోపురం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, శ్రీ వినాయక స్వామి ఆలయం, నవగ్రహ మండపం, శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం, ధ్వజమండపం, ఆఫీస్ గదులు, స్టోర్ గదులు, పోర్టు, కళ్యాణకట్ట, పుష్కరిణి తదితర పనులను చేపట్టనున్నారు. అంతకుముందు భూమి పూజకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, పలువురు భక్తులు పాల్గొన్నారు. ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి మేము ఇక్కడికి వచ్చి ఈ భూమి పూజ ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. తలకోన అని నేను చాలాసార్లు విన్నాను, ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇంత మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం, కొండలు, కోనలు. ఇక్కడ సిద్ధేశ్వర స్వామి ఆలయం పురాతనమైంది, అది శిథిలావస్థలో ఉందని చెప్పేసి మన ఎమ్మెల్యే నాని గారు పలుమార్లు టీటీడీ దృష్టికి తీసుకురావటం, ఆయన విజ్ఞప్తి మేరకు ఈ అంశాన్ని టీటీడీ బోర్డులో పెట్టి సానుకూలంగా నిర్ణయం తీసుకొని 18-19 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని చెప్పేసేటువంటి నిర్ణయం తీసుకోవటం. ఇప్పుడే చక్కచక్క పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చినాక తెలిసింది, ఒక మంచి కాంట్రాక్టర్ సూరిబాబుకి ఇది ఇవ్వటం. వారికి ఇప్పుడే చెప్పాను నేను, ఇది 1 year లోపల కంప్లీట్ చేయాలని. ఆ దిశగా మనం ముందుకు పోదాం. ఈ ఆలయాన్ని నిర్మించుకొని అందరి మన్ననలు పొందాలి, భక్తులు బాగా రావాలి, ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ దేవదేవుణ్ణి కోరుకుంటూ, ఈ విషయంలో నేను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన వెంటనే గోహెడ్, నానికి ఏం కావాలంటే అవన్నీ కూడా టీటీడీ ద్వారా మీరు సమకూర్చాలని చెప్పి వారు ఆదేశించారు. వారి ఆదేశం మేరకే ఈరోజు ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతుందంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అభిమానంతో ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇక ఈ కార్యాలయాన్ని, ఈ ఆలయాన్ని ఎంత త్వరితగతిన కంప్లీట్ చేస్తే అది మంచిది. మేమంతా కూడా టీటీడీ తరఫున ఏ సహాయం కావాలన్నా మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఇది త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని, సంబంధిత కాంట్రాక్టర్ గారిని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సార్ ఆడవారికి తీసుకుంటాం సార్.
అవును సార్. అందరికీ నమస్కారం. తిరుమల వచ్చాం. శ్రీ వెంకన్న స్వామి దర్శనం బ్రహ్మాండంగా దర్శనం అయింది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్నాం. మా మనమరాలు యొక్క పుట్టింటికలు తీయడం కోసం ఇక్కడ రావడం జరిగింది బంధువులతోటి. సో వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి నీట్నెస్, పవిత్రమైనటువంటి స్థలం, చాలా పవిత్రంగా ప్రతిరోజు ఉంచుతున్నటువంటి మరి తిరుపతి దేవస్థానం అధికారులందరికీ, ఇక్కడ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా నీట్నెస్గా ప్రతి ఒక్కటి చేస్తూ భక్తులకు అవసరమైన కాడ పాలు, మంచినీళ్ళు ఇవన్నీ కూడా భక్తులకు అందజేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క పవిత్రమైనటువంటి స్థలాన్ని చాలా దివ్యంగా, చాలా పవిత్రంగా, అంతా కూడా చాలా నీట్నెస్గా, చాలా చక్కగా చేస్తున్నారు. సో ఈఓ గారికి, ఏఈఓ గారికి, అందరికి కూడా మన చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడంతా కూడా కోఆర్డినేషన్ కూడా చాలా చక్కగా ఉంది. సో చాలా సంతోషం అనిపించింది, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తూ ఉంది. ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4లో బంగారు కుటుంబాలకు వైద్యులందరూ మార్గదర్శకులు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య వైద్యులకు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆప్నా నిర్వహించిన సీఎంఈ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలు లేని సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం P4ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వైద్యో నారాయణ హరి అన్న నానుడిని నిజం చేస్తూ వైద్యులు అనేక సేవలు అందిస్తున్నారని అన్నారు. అదేవిధంగా వైద్యులు ముందుకొచ్చి బంగారు కుటుంబాలకు అండగా నిలిచి ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాలని, పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని అన్నారు. ఇందుకు స్పందించిన వైద్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆప్నా సంయుక్తంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములపై బంగారు కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ నగర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి, ఆప్నా అధ్యక్షులు డాక్టర్ రవిరాజు, డాక్టర్ వెంగమ్మ, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ జనార్దన్, డాక్టర్ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మన P4 గురించి డిస్కస్ చేసినప్పుడు వచ్చి వాళ్ళు వెరీ పాజిటివ్గా వెంటనే, అంటే P4 మీ అందరికీ తెలుసు, ఇట్స్ గవర్నమెంట్ స్కీమ్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని సీఎం గారు ఒక స్కీమ్ స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ ఎ వెల్ థాట్ ఐడియా. అంటే పబ్లిక్కి కొంచెం నెగిటివ్ అనేది ఉన్నా, అంటే చాలా మంది ఇది చాలా ప్రెషర్ పెట్టి తీసుకుంటున్నారు, అడాప్ట్ చేస్తున్నారు. ఇట్స్ ఎ వెల్ థాట్ ఐడియా. అంటే ఐ ఫీల్ అట్లీస్ట్ సొసైటీలో, ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు మనము ఒక సిఎస్ఆర్ అనేది ఒక ఆబ్లిగేషన్లో తీసుకుంటాము, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. బట్ ఎవరైతే సొసైటీ హెల్ప్తో పైకి ఎదిగారో, మనం కూడా సొసైటీకి ఏదైనా ఇచ్చి మనతో పాటు మిగతా వాళ్ళని కూడా పైకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ P4 కాన్సెప్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ అ ఫోర్స్ఫుల్ కాన్సెప్ట్. మనకి వీలైనంత మన కెపాసిటీలో మనం సొసైటీకి ఏం చేయొచ్చు, మన చుట్టుపక్కల పబ్లిక్ ఎవరైతే వాళ్ళ సెల్ఫ్ సపోర్ట్ చేసుకోలేరు వాళ్ళకి ఏం చేయొచ్చు అనే కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే ఒక శానిటేషన్ వర్కర్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్, ఆమె ఒక పెద్దవాడిని అడాప్ట్ చేసుకుని, ఓల్డ్ ఏజ్ ఉమెన్, సింగిల్ ఉమెన్ అడాప్ట్ చేసుకుని, అంటే నథింగ్ ఫైనాన్షియలీ, నథింగ్ ఎనీథింగ్, బట్ మోరల్ సపోర్ట్
ఆమెకు అవసరం ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళడము. సో అది కూడా ఇట్ ఈస్ అన్ అడాప్షన్. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ ఫైనాన్షియల్ అడాప్షన్, ఎనీథింగ్. సో అప్పుడు మనకి తిరుపతి సిటీలో 6,000 మెంబర్స్ హౌస్ హోల్డ్స్ బంగారు కుటుంబాలు అంటే అందులో నియర్లీ అస్టానిషింగ్లీ 1,300 మెంబర్స్ మెడికల్ హెల్ప్ కావాలన్నాడు. ఐ వాజ్ ఆల్సో సర్ప్రైజ్డ్. అందరూ ఎంప్లాయ్మెంట్, ఫైనాన్షియల్ సపోర్ట్, ఎడ్యుకేషన్ అడుగుతారు అనుకుంటే 1,300 ఇంకా ఇంకొక 400 మెంబర్స్ స్టిల్ డ్యూ, అంటే వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్గా అటాచ్ చేశారు. సో 1,300 మెంబర్స్ దే జస్ట్ నీడ్ మెడికల్ సపోర్ట్. సో అప్పుడు ఇద్దరు వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇమీడియట్లీ వెరీ పాజిటివ్. ఇంకా ఉన్నప్పుడు మేము అడాప్ట్ చేసుకుంటాం అన్నారు. అప్పుడు ఇన్వైట్ చేస్తుంటే ఐ థాట్ ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు వీ షుడ్ ఆల్సో ఎక్స్టెండ్ సపోర్ట్ అని. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఇంత పాజిటివ్గా తీసుకుని డాక్టర్స్ ముందుకు వచ్చి అది ఎనీథింగ్ ఫ్యూచర్లో ఎనీథింగ్ క్యాన్ బి దట్ సపోర్ట్, మెడిసిన్స్ ఇవ్వడమా లేకపోతే ట్రీట్మెంట్ ఎనీథింగ్. అట్లీస్ట్ అంటే ఆ పర్సన్కి ఈ ఎక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ బ్రదర్ ఇలా. సో ఇద్దరు కూడా దే ఆర్ డాక్టర్స్. సో మా తిరుపతి జిల్లాలో మద్యం బార్ల లైసెన్స్ల కోసం ఆగస్టు 26వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ మరియు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నాగమల్లేశ్వర్ రెడ్డిలు తెలిపారు. తిరుపతి నగరంలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికారులు వివరాలను వెల్లడించారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నూతన బార్ పాలసీ 2028, ఈ పాలసీ 3 సంవత్సరాలు దీని పీరియడ్ 2025-28. ఇది ఎఫెక్ట్ ఎప్పటి నుంచి అంటే 1/9/2025 నుంచి 31/8/2028 వరకు 3 సంవత్సరాల పాలసీ ఉంటుంది. ఈ 3 సంవత్సరాల పాలసీకి సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. డిపిఓ గారు తిరుపతి జిల్లాకు సంబంధించి తిరుపతి, అలాగే డిపిఓ చిత్తూరు జిల్లాకు సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ ఈరోజు జారీ చేయడం జరిగింది. ఫర్ ఓపెన్ కేటగిరీ బార్స్ తిరుపతి జిల్లాలో ఓపెన్ కేటగిరీకి సంబంధించి 29 బార్లు ఉన్నాయి. దీంట్లో 2 కేటగిరీలు ఉన్నాయి. 55 lakhs కేటగిరీ ఒకటి, 35 lakhs కేటగిరీ ఒకటి. ఈ 35 lakhs కేటగిరీ ప్రయాణం అన్నమాట. ఇది యాన్యువల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ 35 lakhs. 35 lakhsలో 3 బార్లు వస్తున్నాయి. నాయుడుపేట మున్సిపాలిటీ ఒకటి, సూళ్ళూరుపేట మున్సిపాలిటీ సంబంధించి 2 బార్లు వస్తున్నాయి. అలాగే ఈ తిరుపతికి సంబంధించి అవుట్ ఆఫ్ 29 బార్స్లో ఒకటి టూరిజం సెంటర్ చంద్రగిరి మండల్ తుడాలి. అలాగే ఇప్పుడు ఈ నూతన మద్యం పాలసీలో ఈ స్లాబ్స్ కొత్తగా ఇప్పుడు ఏమంటే 6 కిస్తులు A4 షాప్స్లో ఎట్లయితే కట్టుకుంటారో పర్ యానం 6 కిస్తులు, అంటే యావరేజ్గా 2 నెలలకు ఒకసారి ఒక కిస్తు కట్టుకోవాలి. ఈ 55 లక్షలు ప్రయాణం ఉన్న వాటిల్లో ఒక కిస్తుకు వచ్చి 9.17 lakhs యాన్యువల్ RET కట్టాల్సి వస్తుంది. అలాగే 35 లక్షలు యాన్యువల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉన్న దానిలో స్లాబ్లో 5.83 5,83,000 వస్తుంది. అంటే ఇంత లిబరల్గా కొత్త పాలసీలు తీసుకున్నారు. అప్లికెంట్ ఫ్రెండ్లీ, లైసెన్స్ ఫ్రెండ్లీగా తీసుకున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించి ఈరోజు ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఈరోజు 18వ తారీఖు కలెక్టర్ గారి అప్రూవల్తో ఇష్యూ చేయడం జరిగింది. దీనికి లాస్ట్ డేటు 26/8 అప్ టు 5 PM వరకు తీసుకుంటారు. డ్రాల్ ఆఫ్ లాట్స్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ తిరుపతి జిల్లాకు సంబంధించి 28/8/2025 8 AM ఉదయాన్నే ప్రారంభమవుతుంది. అట్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ తిరుపతి జిల్లాకు సంబంధించి. చిత్తూరుకి అయితే చిత్తూరు కలెక్టరేట్లే సేమ్ టైం. ఇంటిమేషన్ ఆఫ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి అదే రోజు 28వ తారీఖే డాలా ప్లాట్స్ అయిపోయిన వెంటనే వాళ్ళకి ఇంటిమేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి కూడా అంటే ఇంకా ఈరోజు ఓన్లీ ఓపెన్ కేటగిరీ బార్లకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనకి ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టైం బార్లు కూడా గీత కులాలు వారికి ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు సబ్ క్యాస్ట్ అలొకేషన్ కూడా జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు డ్రాలా ప్లాట్ తీయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి తిరుపతి జిల్లాలో గీత కులాలకి 3 బార్లు ఇవ్వటం జరిగింది.
చిత్తూరు జిల్లాలో 1 బార్ ఇవ్వడం జరిగింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో 1 బారు గీత కులాలకి, అది ఈడిగా సబ్ కమ్యూనిటీకి వచ్చింది, ఈడిగా ఉపకులానికి వచ్చింది గీత కులాల్లో. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో గీత కులాలకి 1 బార్ ఇవ్వడం జరిగింది, అది గౌడ్ సబ్ కమ్యూనిటీ, జీఓయుడి గౌడ్ ఆ సబ్ కమిటీకి ఇవ్వడం జరిగింది అలొకేషన్. గూడూరు మున్సిపాలిటీకి సంబంధించి 1 బారు గీత కులాలు, ఇది ఈడిగా కమ్యూనిటీకి సంబంధించి అలొకేషన్ చేయడం జరిగింది. ఈ గీత కులాలకు సంబంధించిన సపరేట్ నోటిఫికేషన్ 20వ తారీఖు ఇష్యూ చేయడం జరుగుతుంది. రెస్పెక్టివ్ డిపిఓ జిల్లా అధికారి కలెక్టర్ గారి అనుమతితో అప్రూవల్తో చేయడం జరుగుతుంది. ఈ గీత కులాలకు వచ్చేలకే నోటిఫికేషన్ 20వ తారీఖు, ఈ నెల 20వ తారీఖు 20th ఆగస్ట్. గీత కులాలకు సంబంధించి నోటిఫికేషన్ లాస్ట్ డేట్ 29/8/2025 అప్ టు 5 PM. డ్రాలా ప్లాట్స్ గీత కులాలు 30వ తారీఖు, ఈ నెల 30వ తారీఖు ఆగస్ట్ 30 ఉదయం జరుగుతుంది షెడ్యూల్ ప్రకారం. ఇంటిమేషన్ ఆఫ్ సెలక్షన్ గీత కులాలు ఆ రోజే 30వ తారీఖు డ్రాలా ప్లాట్స్ అయిపోగానే ఇంటిమేషన్ ఆఫ్ సెలక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఓపెన్ కేటగిరీ కానీ గీత కులాలు కానీ దరఖాస్తు చేసుకునే విధానం మనకు లాస్ట్ టైము రిటైల్ ఎక్సైజ్ షాప్స్ మనం ఇవ్వడం జరిగింది, రిటైల్ షాప్స్ అలాగే సేమ్ ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్ విధానం ఉంది, హైబ్రిడ్ విధానం ఉంది, అలాగే ఆఫ్లైన్ విధానం కూడా ఉంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తుదారుడు ఎక్కడికైనా వెళ్ళి ఆన్లైన్లో వెబ్సైట్, మాది ఆన్లైన్ వెబ్సైట్ ఉంది, http://oc/hpfsprojects.com, అది లాస్ట్ టైం కూడా వేయడం జరిగింది. అదే గీత కులాలకైతే సపరేట్గా మళ్ళీ మేము నోటిఫికేషన్లు మళ్ళీ ఇస్తాము, సేమ్ ఇట్లే ఉంటుంది. http/ ఉంటుంది, ఓసీ ప్లేస్లో జీకే అని ఉంటుంది, గీత కులాలు ఉంటుంది. ఆ నోటిఫికేషన్లో ఆ డీటెయిల్స్ మళ్ళీ ఇస్తాము. ఆన్లైన్ విధానంలో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఎవరు ఆఫీస్కి రాకుండానే వాళ్ళు డైరెక్ట్గా చేసుకోవచ్చు. పేమెంట్ యాక్సెప్ట్ కాగానే ఆన్లైన్లో వాళ్ళకి ఎంట్రీ పాస్, రిజిస్ట్రేషన్ ఫాము 3 డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాళ్ళు 3 వాళ్ళకి ఫామ్స్ వస్తాయి, 3 ఫామ్స్ వస్తాయి. ఇంటిమేషన్ ఆఫ్ అంటే వాళ్ళకి ఎంట్రీ ఫామ్, డ్రాలా ప్లాట్స్ వెన్యూకి వెళ్ళడానికి ఎంట్రీ ఫామ్స్, రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా వస్తుంది, అప్లికేషన్ కూడా వస్తుంది. అది తీసుకొని వాళ్ళు వెన్యూ ఆఫ్ డ్రాలా ప్లాట్స్కి రావాలి. వాళ్ళు కానీ వాళ్ళ ఆథరైజ్డ్ ప్రతినిధి కానీ రావచ్చు. హైబ్రిడ్ విధానంలో ఏంటంటే దరఖాస్తుదారుడు ప్రాసెసింగ్ ఫీజు ఆన్లైన్లో ఎన్రోల్ అవుతాడు. అయితే సిఎఫ్ఎంఎస్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చలాన్లు బ్యాంక్కి వెళ్ళి చలాన్ కట్టుకుని రావాలి. ఆన్లైన్లోనే నమోదు చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషను అంటే నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీ 5 lakhs ప్లస్ ప్రాసెసింగ్ ఫీ 10,000. ఆన్లైన్ విధానం కానీ హైబ్రిడ్ మోడ్ విధానం కానీ 5 lakhs 10,000 కడితే 5 lakhs ఏమో డిపిఓ లాగిన్లోకి వెళ్ళి వస్తుంది, ఖాతాలో వస్తుంది. 10,000 ప్రాసెసింగ్ ఫీ కమిషనర్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఏపీకి వెళ్ళిపోతుంది. ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తుదారుడు డిపిఓ ఆఫీస్కి వస్తాడు, డీటెయిల్స్ ఇస్తాడు. డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో 5 lakhs ఇస్తారు. ఎనీ షెడ్యూల్ బ్యాంక్ ఇన్ ఇండియా ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్, ఏ జిల్లాకైతే ఆ జిల్లా, తిరుపతి జిల్లాకి తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లాకి సంబంధించి డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఆఫ్లైన్ విధానంలో తీసుకొని వస్తాడు దరఖాస్తుదారుడు. 10,000 మాత్రం కమిషనర్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ పేరున ప్రాసెసింగ్ ఫీ 10,000 డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చేయొచ్చు. లేదా క్యూఆర్ కోడ్ కూడా ఇస్తున్నాం, ఫెసిలిటీ ఇస్తున్నాం. క్యూఆర్ కోడ్లో కూడా 10,000 క్యూఆర్ కోడ్లో చేయొచ్చు. డైరెక్ట్గా కమిషనర్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. అదే ఆ రిసిప్ట్ మేము పెట్టుకుని చెక్ చేసుకుంటాం. ఒక చోట ఉపయోగించింది ఇంకో చోట ఉపయోగించకూడదు. ఇది దరఖాస్తు విధానం. అయితే ఈ కొత్త పాలసీలో మీరు సేలెంట్ ఫీచర్స్లో ప్రత్యేకత ఏంటంటే ఒక వ్యక్తి ఎన్ని బార్లకైనా దరఖాస్తు చేసుకోవచ్చు, ఒక వ్యక్తికి ఎన్ని బార్లైనా రావచ్చు. అలాగే ఈ బారుకి అర్హతల్లో 21 సంవత్సరాలు దాటిన వారే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారుడు పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్, ఎంట్రీ పాస్ డౌన్లోడ్ చేసుకొని లేటర్ జరపడే ప్రదేశానికి వస్తాడు ఆటోమేటిక్గా తీసుకొని. అయితే ప్రతి దరఖాస్తుతో పాటు అతను 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఇవ్వాలి. అతను ప్రభుత్వం గుర్తించిన ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, బ్యాంక్ పాస్బుక్ లేదా ఆధార్ కార్డు. ఆధార్కి ఈజీగా ఉంటుంది, ఓటర్ ఐడి కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఇవ్వాల్సి వస్తుంది. అయితే డ్రాలా ప్లాట్స్కి దరఖాస్తుదారుడు కానీ లేదా
ఆయన రాలేని పక్షంలో ఆథరైజ్డ్ పర్సన్ పంపించవచ్చు. ఆయన ఆథరైజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తాం. అయితే లాటరీలో అతను పాల్గొకపోయినా లాటరీ తీయబడుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది అప్లికెంట్. ఒకవేళ రాలేకపోతే డ్రాలా ప్లాట్స్లో నాక్డౌన్ అవ్వగానే 1/6 అమౌంట్ అదే రోజు చలాన్ రూపంలో కట్టాలి. ఇంటిమేషన్ ఆఫ్ సెలక్షన్ కూడా ఇచ్చేస్తాము. అయితే ఈ బార్ పాలసీలు ఏంటంటే ప్రతి బార్కు కనీసం 4 దరఖాస్తులు రావాలి. 4 దరఖాస్తులు రావాలి. ఒకవేళ తక్కువ దరఖాస్తులు వస్తే కమిషనర్ గారు దాన్ని పోస్ట్పోన్ చేయొచ్చు, లేదా శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంకు 13 సభ్యులు నియమించడం జరుగుతోంది. దేవస్థానం సభ్యులుగా చౌడేపల్లి మండలం మాదిరాజు లక్ష్మణరాజు, ప్రముఖ సేవారత్న పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దరఖాస్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల పరిపాలనలో శ్రీ బోయకొండ ఆలయంలో పాలక మండలి సభ్యులుగా ఎంపిక చేసి అమ్మవారి సేవకుడుగా అవకాశం కల్పించాలని మీడియా ముఖంగా కోరారు. పుంగనూరు నియోజకవర్గంలో పుణ్యక్షేత్రమైనటువంటి బోయకొండ గంగమ్మ మీకు అందరికీ తెలుసు, అమ్మవారి పవిత్రత. ఈరోజు మా టీడీపీ తరపున మరియు కూటమి, జనసేన, బీజేపీ, మా టీడీపీ నాయకులందరూ, మా సీనియర్స్ కావచ్చు, జూనియర్స్ కావచ్చు, అందరి సమక్షంలో అమ్మవారి సేవకుడిగా ఒక అప్లికేషన్ సమర్పించుకోవడం జరిగింది. మా మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మరియు మా ఇన్ఛార్జ్ అయినటువంటి చెల్లా రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము దరఖాస్తును సబ్మిట్ చేయడం జరిగింది. భారతీయ సాంప్రదాయం తెలుగువారి రక్తంలోనే ఉంది. వస్తు మార్పిడి అనేది నేటికి ఆనవాయితీగా వస్తోందని, దీన్ని తిరిగి తీసుకెళ్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛరథాన్ని ప్రయోగాత్మకంగా తిరుపతి జిల్లా కరకంబాడి పంచాయతీలో ప్రారంభించినట్లు జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి అన్నారు. సోమవారం సాయంత్రం తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలో స్వచ్ఛరథం కార్యక్రమాన్ని ఆమె చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభించారు. తారకరామనగర్ కాలనీ వాసుల నుంచి పొడి చెత్త సేకరించి దానికి విలువైన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రయోగాత్మకంగా కరకంబాడిలో స్వచ్ఛరథాన్ని ప్రారంభించిన ఆమె వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం అధికారి షణ్ముగరాం, ఎంపీడీఓ ప్రభురావు, డీఆర్పీ కిషోర్, సర్పంచ్ ఈశ్వరమ్మ, కార్యదర్శి రమేష్, టీడీపీ నాయకులు, పంచాయతీ సిబ్బంది, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీరందరూ స్వచ్ఛరథం చూస్తున్నారు. కరకంబాడి గ్రామ పంచాయతీలో మనకి బార్టర్ సిస్టమ్ అనేది, అంటే వస్తు మార్పిడి అనేది మన తెలుగువారి రక్తంలోనే ఉంది. ఇప్పుడు చాలామందికి తెలుసు, చిన్నతనంలో కూడా మనము ఒక క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేటప్పుడు ఆ పాస్ పుస్తకాలని ఇచ్చేసి మనం ఏదైనా వస్తువులు తెచ్చుకోవటము, లేకపోతే ఇప్పుడు కూడా మనకి ఉల్లిపాయలు అవి ఇస్తూ ఉంటారు, పాత సామాన్లు తీసుకొని వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో ఈ స్వచ్ఛరథం గ్రామ పంచాయతీ తరఫున ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, గత కొన్ని మాసాలుగా ఇంటింటికి వచ్చి తడి చెత్త, పొడి చెత్త సేకరిస్తున్నారు. అది మీరందరూ కూడా ఇక్కడ పల్లెలో చూస్తున్నారు. అప్పుడు ఏం జరుగుతుందంటే, తడి చెత్తను తీసుకెళ్లి మనం ఎస్డబ్ల్యూపీసీ కేంద్రంలో వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేయటము, దాని ద్వారా పంచాయతీకి ఆదాయం సమకూర్చుకోవటము, మన పంటలకి మంచి ఎరువుని వేసుకోవటం జరుగుతుంది. సో పొడి చెత్త కూడా కొంతమంది ఇస్తున్నారు. చాలా వరకు ఏం చేస్తున్నారంటే రోడ్ల మీద పడేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు స్కూల్ పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఎవరైనా సరే, సపోజ్ ఒక కూల్ డ్రింక్ తాగారు అనుకోండి, దారిలో వెళ్తూ ఎక్కడ ఖాళీ అయితే అక్కడ రోడ్ పక్కన బాటిల్ పడేసి వెళ్ళిపోవటం, లేదంటే ఏదైనా కొనుక్కున్నారు, ఒక కవర్ వచ్చింది, లేదంటే ఒక ప్లాస్టిక్ బ్యాగ్ వచ్చింది, ఒక ఆయిల్ బాటిల్ ఖాళీ అయింది, అన్నీ ఇష్టం వచ్చినట్టు రోడ్ మీద పడేయటం వల్ల గ్రామ పంచాయతీకి చాలా ఇబ్బంది అవుతుంది క్లీనింగ్ అనేది. సో ఆ చెత్త నుంచి కూడా మీకు ఏదో ఒకటి బెనిఫిట్ ఉంటుంది అని తెలిసినప్పుడు అది మీ ఇంట్లో అట్టి పెట్టుకొని వారానికో 10 రోజులకో ఒకసారి స్వచ్ఛరథం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ చెత్తనంతా ఎక్స్చేంజ్ చేసి దానికి బదులుగా మీకు కావాల్సిన సరుకులు ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఇంట్లో ఇంతకుముందు ఏం చెప్పేవాళ్ళమంటే 2 డస్ట్బిన్స్ పెట్టుకోండి, బ్లూ కలర్కి, గ్రీన్ కలర్, వెట్ వేస్ట్కి, డ్రై వేస్ట్కి పెట్టుకోండి అని చెప్పేవాళ్ళము. ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే బిన్ బ్యాగ్ సిస్టమ్, అంటే ఒక డస్ట్బిన్ ఉంటుంది, తడి చెత్త మొత్తము అందులో వేసుకుంటారు, ప్రతిరోజు పంచాయతీ కార్మికులు వచ్చినప్పుడు ఇస్తారు. అదేవిధంగా ఒక బ్యాగ్ పెట్టుకొని పొడి చెత్త ఏదైతే రీసైకిల్కి పనికి వస్తుందో, ప్లాస్టిక్ కవర్స్, అట్టలు, బాటిల్స్ అన్నీ అందులో వేసి పెట్టుకొని మన స్వచ్ఛరథం వచ్చినప్పుడు మీరు స్వచ్ఛరథంలో ఇస్తే ప్రతి ఐటెంకి కార్డ్బోర్డ్కి ఎంత ఇస్తాము, ప్లాస్టిక్కి ఎంత ఇస్తాము అంతా అక్కడ రేట్ రాసింది. సో తూకం వేసుకుని మీకు ఎంత వస్తుందో లెక్క
కూడా మీకు కావాల్సిన వస్తువులు ఇక్కడ ఇస్తాం. మండలానికి ఎన్ని? ఇప్పుడైతే మనం ట్రయల్ బేసిస్ మీద జిల్లాలో 2 స్టార్ట్ చేసాం. 2 మేడం? రాబోయే కాలంలో ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్కడెక్కడ మేడం జిల్లాలో? కరకంబాడిలో ఫస్ట్ది చేసాము, తిరుచానూరులో 2వది చేసాము. ఇంకా మిగతావి గ్రాడ్యువల్గా ఎక్స్పాండ్ చేస్తాం. జిల్లా మొత్తానికి కూడా ఎక్స్పాండ్ చేస్తాం. ఎన్నికలలో మహిళలకు స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఈ నెల ఆగస్టు 15 నుంచి ఆ పథకాన్ని అమల్లోకి తీసుకురావడంను స్వాగతిస్తున్నామని, అయితే ఇందులో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ వంటి బస్సులకు మాత్రమే ఆంక్షలు పెట్టడం తిరుపతి జిల్లాలో తిరుమలకు ఈ పథకం వర్తించదని చెప్పడంను 5వ జిల్లా కార్యదర్శి లక్ష్మి ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంలో మహిళలకి స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అయితే అమల్లోకి వచ్చిన సందర్భంలో చూసినట్లయితే కొన్ని బస్సులకి అనుమతి కల్పించారు. అందులో పల్లె వెలుగు, అట్లనే అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో మాత్రమే మహిళలకి ఉచిత ప్రయాణం అనేది కల్పిస్తున్నారు. మిగిలిన బస్సుల్లో రేట్లో కూడా సౌకర్యం కల్పించడం లేదు. అంతేకాకుండా తిరుమల బస్సు ఎక్కడ ఎక్కినప్పటికీ ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్పడం అనేది కూడా సరైనటువంటిది కాదు. ఎన్నికల సందర్భంలో ఏ విధంగా అయితే ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం కల్పిస్తాము అని చెప్పారో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా తిరుమలకి ప్రతిరోజు కూడా వేలాది మంది మహిళలు దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. అలాంటిది తిరుమలకి చల్లదు అని చెప్పడం సరైనటువంటిది కాదు. తిరుమలకు కూడా సౌకర్యాన్ని కల్పించాలి, మహిళలకి వెళ్ళి దర్శించుకునేటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తిరుపతి జిల్లా తిరుపతి అర్బన్ అండ్ రూరల్ మండలాల్లో గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలన్నింటినీ రద్దు చేసి ఇల్లు లేని నిరుపేదలకు నూతనంగా ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం తిరుపతి ఆర్టీఓ కార్యాలయంతో సిపిఐ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకందరికీ ఇంటి స్థలాలు ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం అధికారంకి వచ్చిన 14 నెలలు అవుతా ఉన్నా ఇప్పటిదాకా ఒక ఇంటి స్థలం కూడా ఇవ్వకపోవడం చాలా శోచనీయం. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానం ప్రకారం పట్టణాల్లో 3 సెంట్లు, అలాగే గ్రామాల్లో 5 సెంట్లు భూమి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలా. అలాగే ఇంటి స్థలం కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలనేది మేము సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన చెప్తున్నాడు, నేను పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు అంటున్నాడు. 3 సెంట్లు గ్రామాల్లో ఇస్తే ఆవులు, మేకలు, కోళ్లు మేపుకోవడానికి కూడా ఇబ్బంది, కట్టేసుకోవడానికి ఇబ్బంది, కసువాలు వేసుకోవడానికి ఇబ్బంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో 5 సెంట్లు భూమి ఇవ్వాలా, పట్టణ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమి ఇస్తే కనీసం ఉండడానికన్నా సౌకర్యం కలుగుతుందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, తిరుపతి నగరంలో ఈరోజు చుట్టుపక్కల కాలనీలు నీళ్ళేసుకొని ఉన్నారు. ఉదాహరణకి సాయినగర్ కావచ్చు, కృష్ణారెడ్డి కాలనీ కావచ్చు, దేవుడి కాలనీ కావచ్చు, లేదా గంగితుల కాలనీ కావచ్చు, ఏబీపతి కాలనీ కావచ్చు, లేదా భగత్ సింగ్ కాలనీ కావచ్చు. ఈ చుట్టుపక్కల కాలనీలు ఉన్నటువంటి వైకుంఠపురం దగ్గర ఉన్నటువంటి కాలనీ కావచ్చు, గాంధీనగర్, ఈ ప్రాంతాల్లో ఇండ్లు వేసుకున్న వారికి ఎవరికి కానీ ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ లేదు, పట్టా లేదు. కాబట్టి ఈ రోజుకైనా సరే సర్వే చేయండి. ఎలిజిబుల్గా ఉన్నటువంటి అర్హులైన వారికి కూడా ఇండ్లు వేసుకుని ఎవరైతే కాపురం ఉన్నారో వారికి అందరూ కూడా పట్టాలు ఇవ్వాలి, ఆ ఇండ్లు కట్టుకోవడానికి లోన్ ఇవ్వాలి. ఇది యుద్ధ ప్రాతిపదికన చంద్రబాబు నాయుడు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది చేయకపోవడం వల్ల మీ ప్రభుత్వానికి బీటలు వాళ్తాయి. అలాగే స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఈరోజు స్మార్ట్ మీటర్లు కూడా ఇతర చేసుకోమని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చేయని పక్షంలో ఎవరైతే తిరుపతి నగరంలో ఇల్లు వేసుకొని కాపురాలు ఉన్నారో వారితో మహా ఉద్యమాన్ని సిపిఐ నాయకత్వం చేయడానికి సిద్ధమవుతున్నాం. ఉంటే ఇంటి స్థలం ఇచ్చిన పట్టాలో ఉంటాం, లేదా జైల్లో ఉంటాం. ఎక్కడ పెడతావో తెలుసుకొని చంద్రబాబు నాయుడు కూడా హెచ్చరిక చేస్తూ ఉంటాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని, అదేవిధంగా గత ప్రభుత్వం ప్రజలకు నిరుపయోగం లేని లేఅవుట్లన్నీ రద్దు చేసి ఎవరైతే వారికందరికీ పట్టాలు ఇచ్చారో గత ప్రభుత్వం వారికందరికీ కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈ తిరుపతి నగరంలో అర్బన్ రూరల్ ప్రాంతాల్లో 30,000కు పైగా పట్టాలు ఇచ్చారు.
ఈరోజు సిందేపల్లి, కొత్తపల్లి, కొత్తపల్లి ప్రాంతాలలో పట్టాలు ఇచ్చారు. అక్కడ ప్రజలు నివాసయోగ్యం లేనటువంటి స్థలాలు, అక్కడ ఇల్లు కూడా 60 ఏళ్ల ముసలామతనైనా పడిపోయే పరిస్థితుల్లో గత ప్రభుత్వం కట్టారు. అవన్నీ ప్రజలకు నిరుపయోగంగా ఉన్నాయి. వాటి పట్టాలన్నీ రద్దు చేయాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే వాళ్ళు అక్కడ నివాసయోగ్యం లేరు. ఈరోజు ఇళ్ల వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం మొదటి దశ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ. కార్యక్రమంలో పాల్గొన్న టిటిడి చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని. మద్యం బార్ల లైసెన్స్ల కోసం ఈ నెల 26 వరకు దరఖాస్తుల ఆహ్వానం. మీడియా సమావేశంలో వెల్లడించిన ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయ్ శేఖర్. బంగారు కుటుంబాలకు వైద్యులు మార్గదర్శకులు కావాలి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నగర కమిషనర్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.